అంతా పడి ఊడిపోయింది. మనం ఎందుకు కాలువ కట్టినట్టు ఆ కాలువను ఎన్ని మాట్లాడినా ఎందుకు తీయట్లే, దానికి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువ కట్టడం ఎందుకు? దీనికి జవాబు చెప్పాలా, అధికారులు జవాబు చెప్పాలా. వాల్ రైజింగ్ అన్ని పెట్టాం సార్. 14 లక్షలు కౌన్సిల్ తెచ్చినాం. కౌన్సిల్ మీటింగ్ జరగక 2 నెలల నుంచి కౌన్సిల్ మీటింగ్ జరగక కౌన్సిల్ పెట్టాం. కౌన్సిల్ తెచ్చాం, 14 లక్షలు తెచ్చినాం. 2 months బ్యాక్ తెచ్చాం కౌన్సిల్కు. వాల్ రైజింగ్ డీసీల్ కానీ తెచ్చాం, కలవట్టు కూడా తెచ్చాం. కౌన్సిల్ రాలేదు. 2 months కింద తెచ్చాం. 4 ఏళ్ళ నుంచి అడుగుతారని చెప్పి కూడా మాకు సమాధానం ఎప్పుడు చెప్తారో పాపం ఆయన అడుగుతానే ఉన్నాడు. రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఈ కాలువ గురించి దగ్గర 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి అడుగుతానే ఉన్నాడు. దీనికి సమస్య పరిష్కారం కాలే. 3 ఏళ్ల నుంచి అనేది రైట్ అమ్మా, 3 ఏళ్ల నుంచి అనేది రైట్, 3 ఏళ్ల నుంచి అనేది రైట్. సరే బా, 3 ఏళ్ల నుంచి అడుగుతారు, మా గౌరవ సభ్యులు అడుగుతాడు. అందులో 1 సంవత్సరం మాది అనుకుందాం లేబ్బా, మా తప్పు మా చేత కాలే. మీకు 2 నెలలు అయింది కదా, మీరేమో చేసి చూపించండి. మా చేత కాలే, ఇప్పుడు మీరు చేత చేసి చూపించండి. అది లేదు ఇది లేదు, ఏమన్నా చేసామనేది చాలా అంటే చెప్పండి. దానికి కరెక్ట్ గానే చెప్తున్నా. 3 ఏళ్ల నుంచి 1 సంవత్సరం మేము ఉన్నాము, మా చేత కాలే. 2 సంవత్సరాలు మీరు ఉన్నారు, మీరు చేత చేయాలి కదా సార్. 3 నెలల కిందట ఇదే కౌన్సిల్ లో సార్ అడిగినారు. గౌరవ సభ్యురాలు చెప్పాలా. మా చైర్మన్ మా ఛాంబర్ తాగే టీ లెక్కలు కూడా మీకు అని చెప్పి మన గురించి ఆ అమ్మ వాళ్ళు అడుగుతారు కదా సబ్జెక్ట్ అన్నది. గౌరవ సభ్యులు అడిగినారు సార్. అడిగిన వెంటనే సార్ ఫోన్ చేసి అడిగాను. ఆమోదం తెలిపినాం కదా, ఏది మేము ఆమోదం తెలిపినాం కదా. అది నాకు రాలేదు సార్. రాంది ఎవరిది తప్పు? మేము ఆమోదం తెలిపినాం. దాన్ని మీ కమిషనర్ మీకు సర్క్యులేట్ చేయలే. మీ కమిషనర్ గారు సర్క్యులేట్ చేయని దానికి మేము బాధ్యులమా? మా కౌన్సిల్ బాధ్యుల? మా మేడం, మా చైర్మన్ గారు ఆమోదం తెలిపినారు. ఇప్పుడు మినిట్స్ బుక్ లో చూడండి, కావాలంటే మేము ఆమోదం తెలిపినామో లేదో. ఎట్లా సార్ మీరు మా పైన బ్లేమ్ వేస్తే ఎట్లా? మీరు కావాలంటే చూపిస్తాము. అది కాదు సార్, ఏది ఏమైనా దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈరోజు ఇదే కౌన్సిల్ మీటింగ్ లో అందరం ఒప్పుకునేటట్టుగా ఉంటే మినిట్స్ లో రాద్దాం. ఏం సార్, మినిట్స్ లో రాసి ఈ 14 లక్షలను లాస్ట్ అంశంగా చేర్చి దాన్ని ఆమోదం తెలుపుదామా? చేర్చాల్సి చాలా ఉండాలి. మళ్ళీ అట్లాడప్పుడు అట్లా చేర్చాల్సి చాలా అట్టే మాట్లాడదాం. అట్లా మాట్లాడండి కరెక్ట్ వేలో. ఏదో మాట్లాడితే అంటే మీ ఉద్దేశం పెట్టొద్దు అనేది, మేము పెట్టినది కూడా పెట్టలేదని మాట్లాడితే ఎట్లా? ఓకే ఎవరి సొంత పెట్టుకునేది కూడా తేల్చాల్సిన బాధ్యత ఉంది. తేల్చమనే చెప్తాను. మేము ఆమోదించకోకుండా మా సొంతానికి పెట్టుకుంటే తేల్చమనే చెప్పింది. 2 ఏళ్ళు అయింది, ఏం తెలిసినారో చెప్పుకుంటున్నాం మేము ఈ రోజుకి. ఎవరు మేము వేసుకునే మున్సిపాలిటీ పరిపాలన ఒకటి ఎమ్మెల్యే గారు, మీరు ఇప్పటికి 4 కమిషనర్లు. మీ ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం ఎక్కువగా మెరుగ్గా పనిచేస్తుంది. దాన్ని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు తీర్పిస్తారు. ఇప్పుడు మీరు సీఎం గారికి మీరు సీఎం గారికి మినిస్టర్ గారికి లెటర్లు ఇచ్చినారు. ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని. దానిపైన ఈ రోజు అవునా రిపోర్ట్ వస్తుంది. అవినీతి అవినీతి చెప్తారమ్మా. అవినీతి జరిగిందా లేదా చెప్తారు. నువ్వు కూడా మాట్లాడుతూ అన్నా అన్న మురళేనా ఉండదు. ఉండుక మీరు అక్క ఉండక్క అక్క 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 నేను అడుగుతానే పాయింట్. మీరు సీఎం గారికి దపదపాలుగా ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పైన అవినీతి జరిగింది అనేసి లెటర్లు ఇచ్చినది వాస్తవం. ఆ లెటర్లు ఉన్నాయి. అంటే మినిస్టర్ గారికి, కన్సల్ట్ మినిస్టర్ గారికి ఇచ్చినది వాస్తవం, నారాయణ సార్ గారికి ఇచ్చినది వాస్తవం. ఇప్పుడు సుమారు 2 సంవత్సరాలు అయితే ఉంది ఈ అవినీతి జరిగింది ఈ ప్రొద్దుటూరులో. మీ వరకు మీరు చెప్తా ఉన్నారు. మేమేం చెప్తున్నాము? అవినీతి జరగలేదని మేము చెప్తున్నాము. మధ్యలో తేల్చాల్సింది ఎవరు? అధికారులు. ఎస్, అధికారులు ఒక నివేదిక ఇచ్చినారు.
ఏం నివేదిక ఇచ్చినారు? ఇదిగో ఇక్కడ రాజేష్ ఉన్నాడే ప్రజెంట్, ఈయన మీద కూడా ఒక నివేదిక ఇచ్చినారు. ఇక్కడ 300-400 పేజీలు వచ్చినాయి. ఈ దీంట్లో ఫలాని దాంట్లో ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయల అవినీతి జరిగింది అని ఒక్క పేజీలో చూపించగలుగుతామా? చూపిలే. ఎక్కడ మళ్ళీ అవినీతి జరిగినట్టు? ప్రొసీజర్ ల్యాబ్స్ లో నేను ఈరోజు మళ్ళీ ఒకటి అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ప్రొసీజర్ ల్యాబ్స్ లో మీ టైంలో ఈ కమిషనర్లు వచ్చినా కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ చేసినారు. 40 లక్షలు డివైడ్ చేసినారా లేదా సార్ వర్కులు? ఇప్పుడు పెద్ద ఆయన గారు వచ్చి మొన్న పైప్ లైన్ ఓపెన్ చేసినాడు కదా, ఎక్కడ మన ఋషి అపార్ట్మెంట్ దగ్గర. ఏం సార్ మీరు పోయినారా లేదా? అక్కడ అది స్ప్లిట్టింగ్ కదా, అది ఎస్టిమేషన్ కాస్ట్ అంత వచ్చింది. సార్, స్ప్లిట్టింగ్ కాస్ట్ ఒకే ఒక ఏరియా అంటే ఆ కాస్ట్ అంత వచ్చింది సార్. 40 లక్షలు 39 ఒకటేనా సార్? ఆడ అది ఒక ఉడికేనాది 2 బిట్లు ఉన్నాయి. 2 బిట్లు అదే సార్. 2 బిట్లు ఉన్నాయి. గాంధీ రోడ్డు సార్, కంటిన్యూ కాదు కదా, గాంధీ రోడ్ లో కంటిన్యూ కాదు కదా. గాంధీ రోడ్ లో 3 వర్కులు స్ప్లిట్టింగ్ చేసినాం. 40 లక్షలు గాంధీ రోడ్ అందరూ ఒకటే కదా. చెప్తా పోతే కంప్లైంట్ ఇచ్చినారు, నోటీసులు కూడా వచ్చినాయి. వాళ్ళు సమాధానం చెప్పుకుంటారులే, మీరెందుకు దాన్ని అడుగుతారు? అవినీతి కుప్ప వస్తుంది. ఎప్పుడు ఎప్పుడు అవినీతి కనపడదమ్మా? ఇప్పుడు అవినీతి రిపోర్ట్ వచ్చింది, సోకాజ్ నోటీసులు వచ్చినాయి కదా అందరికి. తప్పు చేసే అందరికి వచ్చినాయి కదా నోటీసులు. తప్పు చేసే అందరికి వచ్చినాయి. పెట్రోల్ బంకులో 1,30,00,000 వాడుకునేది వచ్చినాయి. 5 సంవత్సరాలు జీతాలు ఇచ్చిన వాళ్ళు వచ్చినాయి. అన్ని వస్తాయి. తొందరపడాక ఎక్కడికి పోతాయని ఎక్కడన్నా దేశంలో విన్నవా? రిటైర్ అయిన వాళ్ళకు సాలరీస్ ఇచ్చినారని ప్రజలకు చెప్పుకో బయట పోయి, కానీ ఈడ చర్చకు అనవసరం. ఉద్యోగాలకు జీతాలు ఇచ్చినామని చెప్తున్నారే. ఎవరు ఇచ్చినారు? మా హయాంలో 4గురికి ఇచ్చింది వాస్తవం. అది రిటైర్ అయిన వాళ్ళు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, పాపం ఎంప్లాయీస్ ఎవరు కాలువలు తీసుకునే వాళ్ళకి ఇచ్చింది. అంటే మీరు మన గైడ్ లైన్స్ ఎప్పుడు ఇచ్చినాడు? 2025 6 నెలల్లో ఇచ్చినారు. అంటే 60 ఏళ్ళని ఇక్కడ ఇచ్చినా మీ మున్సిపాలిటీలో మీ చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి జవాబారి మీది. మాది కాదు సార్, మీది జవాబారి. మీ సమయంలో జరిగినాయి. కమిషన్లు ఎవరు? పెట్రోల్ బంకులో డబ్బు వాడు కూడా మీ సమయంలో జరిగిన కూడా మీ చైర్మన్ ఉన్నారు. మీది బాధ్యత. అడుగుతున్నాము, ప్రతి రూపాయికి కమిషనర్లు ఎవరు? మీరు వేసుకునే వాళ్ళు. మీరు వేసుకునే కమిషనర్లు, మీరు వేసుకునే డిఈలు, మీరు వేసుకునే ఎంఈలు, వీళ్ళని తెలుసమని సార్. వీళ్ళని వైఎస్ఆర్సీ మీరు 11 సీట్లకు పరిమితం చేశారు. 11 సీట్లకు పరిమితం చేశారు. అది గుర్తుపెట్టుకో. వస్తాయి కదా ఇక్కడ కూడా పొద్దుటూరులో కూడా మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా. ఉండండి, తొందరపడతారు. గౌరవ సభ్యులు కొద్దిగా ప్రశాంతంగా వినండి. ఇక్కడ మా గౌరవ సభ్యుడు వైస్ చైర్మన్ గారు అడిగేది ఏంటంటే, మీరు అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఈ పొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతి జరిగింది, వర్కులకు సంబంధించి అనేది మీరు లెటర్ పెట్టారు. ఆయన మళ్ళీ ఇక్కడ లెటర్ పంపించడము, అధికారులు రావడము, ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆడేం తేలలేదు. మళ్ళీ మీరు ఏం చేసినారు? సంబంధించిన మున్సిపల్ శాఖ మినిస్టర్ నారాయణ గారి పోయి కలిశారు. ఆ తర్వాత కూడా ఎస్సీ గారు వాళ్ళందరూ వచ్చేసి విజిలెన్స్ వాళ్ళు ఏందేందో నానాక పేపర్లు తీసి ఇక్కడ ఏం అవినీతి జరగలేదు 5 నిమిషాలు పంపించారు. కానీ మీరేం చెప్తున్నారు? దానికి షోకాజ్ నోటీసులు వచ్చాయి కదా అంటారు. షోకాజ్ నోటీసులో ఏమొచ్చినాయి? స్ప్లిట్ చేసిన దానికి వచ్చింది. ఏదో ₹1 పని చేయాలా, అది ఎస్సీ దగ్గర పంపించాలంటే కనుక ఆ సమయం ఆర్డర్ వచ్చేయాలిగా. 3 నెలలు 4 నెలలు పడుతుందని చెప్పి 40 లక్షలకు అట్లా పెట్టి పనులు చేశాము. అది పెద్ద తప్పిదం కాదు. దాన్ని చూపించి మీరంతా భూతత్వంలో ఇక్కడ ఏందో అవినీతి జరిగింది అనేది మీరు చెప్తున్నారు. అవినీతి జరిగిందా లేదని చెప్పేది ఇప్పుడు కాకపోయినా ఇంకా కొండోళ్ళకైనా కానీ అధికారులు తెలుస్తారు. అబద్ధం అనేది శాన్నాలు నాణ్య, నిజం అనేది మటుకు లేటుగా బహిర్గతం అవుతుంది. ఆ రోజునే తెలుస్తుంది కదా. మీరు వచ్చేసి మాకు 11 సీట్లు అంటారు. గతంలో మీకు 2029లో అల్లా దైదాలు వచ్చే మీకు ఒకటి కూడా వచ్చేది రాదు. ఆ రకంగా ఉండాలి. ప్రజలు ఆ రకంగా మొత్తుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ గారు మున్సిపల్ గురించి మాట్లాడండి. ఎక్కడికో పోతాడు నేను ఈ పార్టీలో ఉన్నాను. మా పార్టీ చెప్పిన నాకు బాధే కదా.
బాధే కదా. నిలబడిన విషయాలు చెప్తే ఎవరికైనా బాధే ఉంటుంది. అవినీతి ఎక్కడ జరిగింది చెప్పాలయ్యా. అవినీతి జరిగింది బట్టే 11 అయ్యా, సీట్లకి ఇప్పటికైనా దయ ఉంచి- గుర్తుపెట్టుకో. దయ ఉంచి మీకు ప్రభుత్వంలో లక్షల కోట్ల అభివృద్ధి, వేల కోట్ల అభివృద్ధి జరిగిందని మిమ్మల్ని ఓడించినారు. ఒకటే గుర్తుపెట్టుకో, కళ్ళకు కనపడదు అవినీతి. నువ్వు ఇస్తావు, నేను తీసుకుంటాను, ఎవరికి కనపడుతుంది? మీకు ఒక్కటి రిక్వెస్ట్, కాంట్రాక్టర్ల తరపు నుంచి అంబులేటర్లు కుటుంబాలు రోడ్లను పడి ఏడ్చే పరిస్థితిలో ఉన్నారు. దయ ఉంచి దాని మీద ఏదన్నా ఉంటే మీరు దయతలచండి. సరే మా నిర్ణయం మేము తీసుకుంటాం. దాని గురించి నువ్వు సలహా ఇవ్వండి. సంతోషంగా మేము కాంట్రాక్టర్ల తరపు నుంచి చెప్పాల్సినది మేము చెప్తున్నాము. తర్వాత ఆ నిర్ణయం కాంట్రాక్టర్లకు సపోర్ట్ గా ఉంటుందో, కాంట్రాక్టర్లు ఎవరన్నా నాశనం మీద అనుకుంటారో భగవంతుడు చూస్తాడు. ఇంకా అన్న అజెండా పూర్తి చేస్తా, ముందు మళ్ళీ మాట్లాడుకుందాం. రెండవ అంశము అంచనా లాభం కొరకు కమిషనర్ గారు మరియు సార్, దయచేసి మాకు ఇద్దరు లేబర్ పెంచి వాటిను కొంచెం ఇబ్బంది లేకుండా చూడండి. సమస్య డైవర్ట్ అయిపోయి ఎక్కడికో పోయి మీదే మాదే అనేది ప్రజలు తెలుస్తారు. అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు ఈ సబ్జెక్టు చెప్పకుండా వేరే పోయి ఇది కాలువ చెప్పినాము, అది ఏమైంది, తర్వాత వాటిలో క్లీన్ చేసేదానికి మీకే చెడ్డ పేరు. పని చేయించండి. మీరు నాయంలో కాదు, వాళ్ళ నాయంతో కూడా పని చేయించాలి. ఎవరన్నా చేయొద్దని ఎవరన్నా చెప్పినారా? ఏ అధికారికైనా చెప్పినారా? వాళ్ళ పైన తెలియమని మీరు నిరూపిస్తారా? వీరికి పైన తెలియమని చెప్పినట్టు. సరే, మరి ఎందుకు చెప్తావా మాట నువ్వు? ఎవరినైనా కూడా ఏ ఉద్యోగాలు పెట్టారో వాళ్ళతో పని చేయొచ్చు. ఎవరితో కూడా పని చేయించండి అంతే. నాయ ఎవరు సార్ అధికారులు చెప్పండి సార్.